Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. సో మనం ఇక్కడ దెన్ ఒక కొత్త ఎంసీక్యూస్ మెకానిజం తోటి మనం ఇక్కడ జాయిన్ అయ్యాం. సో ఇక్కడ జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్ మనం ఆఫ్లైన్ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఆఫ్లైన్ క్లాస్ జరుగుతుంది మనకి. దాన్ని అంటే లైక్ 2 weeks ఆర్ 1 week అలా మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో కరెంట్ అఫైర్స్ ఆఫ్లైన్లో వాటికి జాయిన్ చేసుకుంటూ వాటిని లింక్ చేస్తూ ఎంసీక్యూస్ని కూడా మనం ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ఎంసీక్యూస్ని సో ఇక్కడ ఈ ఎంసీక్యూస్ ఏంటి అని అంటే డే వైజ్ అనమాట. రైట్, నవంబర్ మంత్ మనకి ప్రజెంట్ November 1st to 15th, తర్వాత 16th to 30th, ఇలా ఏవైతే మనం 2 slotsలో కరెంట్ అఫైర్స్ ఆఫ్లైన్లో డిస్కస్ చేస్తున్నామో అలాగే వాటికి రిలేటెడ్గా కోరిలేట్ చేస్తూ ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ కాంబినేషన్లో ఎంసీక్యూస్ చూస్తున్నాం. సో ఇవి డే వైజ్ కనిపిస్తాయి, మీకు డే వైజ్ కనిపిస్తాయి. Day 1, Day 2 అంటే November 1st, November 2nd, 3rd, 4th, 5th అలాగా. సో వీటిని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. సో ఎంసీక్యూ అంటే ఎలా అడుగుతున్నాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది కూడా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు క్వశ్చన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుస్తుంది. ఓకే, సో దెన్ నో టైమ్ టు వేస్ట్ హియర్. దెన్ ఐఎమ్ మూవింగ్ టు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో ద రీసెంట్లీ వేర్ హ్యావ్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ సైన్డ్ ద హిస్టారిక్ 10 years డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అంటున్నాడు. డిఫెన్స్ ఫ్రేమ్వర్క్. సో లైక్ ఇక్కడ 10 years డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అంటున్నాడు కదా. కావాల్సిన పాయింట్ ఏంటి మనకి? ఆప్షన్స్ ఇచ్చాడు. ముంబై, కౌలాలంపూర్, న్యూయార్క్, టోక్యో, చెన్నై. జనరల్గా యుఎస్ అండ్ ఇండియా కాబట్టి ఏమనుకుంటాం? న్యూయార్క్ అనుకుంటారు. బట్ హియర్ లైక్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ కౌలాలంపూర్ అనమాట. కౌలాలంపూర్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, కౌలాలంపూర్. సో 10 year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ ఇది వెరీ స్పెషల్ వన్ అనమాట. సో ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా, మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా అనమాట. సో ఆప్షన్స్లో ఇదిగోండి, టోక్యో, చెన్నై కూడా ఇచ్చాడు. ఇలాంటి అగ్రిమెంట్స్, డిఫెన్స్ అగ్రిమెంట్స్ మనకి ఇండియాకి చాలా కంట్రీస్తో ఉన్నాయి. అంటే లైక్ డిఫరెంట్ కంట్రీస్ సిచ్యువేషన్ బట్టి, అంటే అక్కడ ఉన్న కాంటెక్స్ని బట్టి మనకి ఫ్రాన్స్తో డిఫెన్స్ అగ్రిమెంట్కి సంబంధించి మనకి డీల్స్ ఉన్నాయి. రాఫెల్ గురించి మనకు తెలుసు కాబట్టి. తర్వాత ఇది హిస్టారిక్ వన్, వెరీ స్పెషల్ వన్ కూడా. దీన్ని ట్రీట్ చేయాలి. దీని ద్వారా ఏంటి అని అంటే ఇట్స్ టు స్ట్రెంథెన్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ కోఆపరేషన్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ కోఆపరేషన్. దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్ అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది మిలిటరీ ఇంటరాపరబిలిటీని పెంచుతుంది అనమాట. మిలిటరీ ఇంటరాపరబిలిటీ చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇంటరాపరబిలిటీ. అంటే ఇంటరాపరబిలిటీ అంటే ఏంటి అంటే ద కంప్యూటర్ సిస్టమ్ లైక్ దెన్ విచ్ సపోర్ట్స్ ద అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ అనమాట. ఇంటరాపరబుల్ అంటారు. సో జనరల్గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద కంప్యూటర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో, వాటిని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడాన్ని ఇంటరాపరబిలిటీ అంటారు. The ability of the military equipment or groups or operate in conjunction with each other. ఇద్దరి దగ్గర ఉన్న మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం. అంతేకాకుండా కంప్యూటర్ సిస్టమ్స్ లేదా సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని ఇంటరాపరబిలిటీ అంటాం. మిలిటరీ ఇంటరాపరబిలిటీ ఇస్ ద రైట్ టర్మ్ అనమాట. అయితే ఇక్కడ మిలిటరీ ఇంటరాపరబిలిటీ బిట్వీన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద బోత్ నేషన్స్ అండ్ ఎన్హాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ. దీంతోపాటు ఎన్హాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ. ఎందుకంటే లైక్
యుఎస్ ఎలాగూ అడ్వాన్స్డ్ కంట్రీ, డెవలప్డ్ నేషన్ కాబట్టి దెన్ డిఫెన్స్ టెక్నాలజీ, ఎన్హాన్స్డ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి. అంతేకాకుండా దాంతోపాటు ఇంకా ఫోకస్ చేయాల్సినవి జాయింట్ ప్రొడక్షన్, షేరింగ్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ మిలిటరీ సిస్టమ్స్, షేరింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మిలిటరీ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ మిలిటరీ సిస్టమ్స్. ఇవి దెన్ మనకున్న అగ్రిమెంట్స్లో ప్రముఖమైనవి అనమాట. ఇక్కడ కనుక మనం ఒక పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియా యుఎస్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఎంత ఇంపార్టెంటో మనకి, అలాగే ఇండియాకి కొన్ని అదర్ కంట్రీస్తో కూడా ఇలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి. వాటిని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లైక్ రష్యా తోటి ఇవి డైరెక్ట్గా జస్ట్ బోర్డింగ్ సెంటెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ఆన్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్, ఇంటర్ గవర్నమెంటల్ కోఆపరేషన్ ఆన్ టెక్నికల్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ఆన్ టెక్నికల్ కోఆపరేషన్, టెక్నికల్ కోఆపరేషన్. ఇది 2031 దాకా ఎక్స్టెండ్ చేయబడింది అనమాట. 2031 దాకా ఉంది అగ్రిమెంట్. అంతేకాకుండా ఫ్రాన్స్తో వచ్చేటప్పటికి మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, దీంతోపాటు కోఆపరేషన్ ఇన్ రఫేల్ ఉన్నాయి కదా, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇది ఫ్రాన్స్ తోటి. అండ్ జపాన్ తోటి వచ్చేటప్పటికి సేమ్ ఇలాంటి దగ్గర అగ్రిమెంట్ అనమాట. ఈ మోడల్ అగ్రిమెంటే మిలిటరీ లాజిస్టిక్స్ అగ్రిమెంట్, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన, లాజిస్టిక్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్కి రిలేటెడ్గా అగ్రిమెంట్ అనమాట. రష్యా తోటి ఇంటర్ గవర్నమెంటల్ ఆన్ టెక్నికల్ కోఆపరేషన్, ఫ్రాన్స్ తోటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ప్లస్ కోఆపరేషన్ ఇన్ రఫేల్, మిలిటరీ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ జపాన్ తోటి. తర్వాత ఆస్ట్రేలియా తోటి వచ్చేటప్పటికి, ఆస్ట్రేలియా తోటి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్. సో ఇక్కడ మిలిటరీ లాజిస్టిక్స్, ఇది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ అనమాట. ఇవి మనకి డిఫరెంట్ కంట్రీస్ తోటి డిఫెన్స్కి రిలేటెడ్గా, మిలిటరీకి రిలేటెడ్గా ఇండియాకి యుఎస్ తోటి ఇన్ అడిషన్ టు యుఎస్ దెన్ వేరే కంట్రీస్ తోటి ఉన్న అగ్రిమెంట్స్ అనమాట. అంతేకాకుండా ఇండియా యుఎస్ డెవలప్మెంట్ ఇన్ 2025 కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆన్గోయింగ్ టాక్స్ ఆన్ ద కో డెవలపింగ్ జెట్ ఇంజిన్ టెక్నాలజీ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు రెండు కంట్రీస్ కలిసి. జెట్ ఇంజిన్ టెక్నాలజీ, ఇండియా అండ్ యుఎస్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ జెట్ ఇంజిన్ టెక్నాలజీ. జెట్ ఇంజిన్ టెక్నాలజీ అండర్ GE అండ్ HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. GE వచ్చేటప్పటికి యుఎస్ బ్రాండ్, HAL వచ్చేటప్పటికి ఇండియన్ బ్రాండ్ అనమాట. సో జెట్ ఇంజిన్ టెక్నాలజీని కూడా అడాప్షన్కి ఈ రెండు కంట్రీస్ టైఅప్ అయి ఉన్నాయి. ఇంపార్టెంట్ వన్, రీసెంట్ న్యూస్లోనే ఉంది, నవంబర్ మంత్లోనే న్యూస్లో ఉంది అది. తర్వాత జాయింట్ ప్రొడక్షన్ డిస్కషన్ ఆన్ ఇన్ఫాంట్ కంబాట్ వెహికల్స్, ఇది కూడా అగ్రిమెంట్స్లో ఒకటి ఉన్నాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ సిస్టమ్ అగ్రిమెంట్స్. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేటప్పటికి స్ట్రెంగ్థనింగ్ క్వాడ్ గ్రూప్ ఉంది కదా, క్వాడ్ గ్రూప్ స్ట్రెంథనింగ్ కూడా అనమాట. స్ట్రెంథనింగ్ కోఆపరేషన్, డిఫెన్స్ కోఆపరేషన్, ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, ది స్ట్రెంథనింగ్ క్వాడ్ అనమాట. దట్స్ అ పార్ట్. ఇవి మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న అంశాలు. మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. దట్స్ అ పాయింట్. నెక్స్ట్కి మూవ్ అవుదాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ అఫీషియల్లీ closed its operations at ఐనీ ఎయిర్ బేస్ అంటున్నాడు. ఇదిగోండి ఐనీ ఎయిర్ బేస్ ఇక్కడ కనిపిస్తోంది మనకి. ఆప్షన్స్ ఇచ్చాడు: తజికిస్తాన్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ తర్కమెనిస్తాన్.
సో మనకి తెలుసు లైక్ తర్కమెనిస్తాన్, తజికిస్తాన్ ఇవన్నీ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని. తజికిస్తాన్ డిఫెన్స్ కోఆపరేషన్ ఐని, ఈ ఐని ఎయిర్ బేస్ని మనకి ఏంటి అంటే రీసెంట్గా ఇండియా అఫీషియల్గా క్లోజ్ చేయడం జరిగిందనమాట, ఆపరేషన్ సెట్ ఐని ఎయిర్ బేస్. సో ఇక్కడ మనకి తజికిస్తాన్ తోటి చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి, చాలా మంచి గుడ్ రిలేషనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ తోటి మనకి గుడ్ రిలేషనే ఉంది ఇండియాకి. సో తజికిస్తాన్ డిఫెన్స్ కోఆపరేషన్ ద ఎగ్జిస్టింగ్ ఐని ఎయిర్ బేస్ని క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకు, దానికి రీజన్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ అసిస్టెన్స్ ఇన్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ కంట్రోల్. రీజన్ డ్రగ్ ట్రాఫికింగ్ కంట్రోల్ని, డ్రగ్ ట్రాఫికింగ్ కంట్రోల్ అండ్ మెయిన్ రీజన్ ఇది. దీంతోపాటు మనకి కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ అనమాట. ఈ బేస్ కింద ఈ రీజన్స్ ద్వారా ఈ పర్టికులర్ ఎయిర్ బేస్ని క్లోజ్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఎలాగ పోజ్ చేస్తాడు, డైరెక్ట్ క్వశ్చన్ మనకి, ఇన్ విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ అఫీషియల్లీ క్లోజ్డ్ ఇట్స్ ఆపరేషన్స్ ఎట్ సో అండ్ సో బేస్, లేదా ఐని ఎయిర్ బేస్ అబ్జర్వ్డ్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతాడు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ మనకి ఏ కంట్రీ అని అడుగుతాడు, దట్ ఈస్ తజికిస్తాన్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. తజికిస్తాన్ మనకి ఎస్సీఓలో ఇండియాతోటి మెంబర్ నేషన్, అది ఎస్సీఓ గ్రూప్లో ఇండియాతోటి మెంబర్ నేషన్ అనమాట. మనకి తజికిస్తాన్ కానీ, చైనా, రష్యా తర్వాత పోతే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇవన్నీ దీస్ ఆర్ మెంబర్ నేషన్స్ ఇన్ ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్. ఇక్కడ తర్కమెనిస్తాన్ ఒక్కటే దీనిలో మెంబర్ కాదనమాట. సెంట్రల్ ఏషియన్ కంట్రీ అయ్యుండి, సెంట్రల్ ఏషియన్ కంట్రీ అయ్యుండి ఈ ఎస్సీఓలో మెంబర్ కానిది తర్కమెనిస్తాన్ ఒకటే. అది మనం ఒకసారి ఫోకస్ చేయాలి. ఇక్కడ ఎయిర్ బేస్ దేనికి రిలేటెడ్గా ఉంది, తజికిస్తాన్కి రిలేటెడ్గా ఉంది. ఇట్స్ నాట్ మంగోలియా, ఇట్స్ నాట్ ఆఫ్ఘనిస్తాన్, ఇట్స్ నాట్ ఇరాన్, ఇట్స్ నాట్ తర్కమెనిస్తాన్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వర్ ద సన్రైజ్ OSOOG, GCC అండ్ SIDS సోలార్ ప్లాట్ఫామ్ ఇనిషియేటివ్స్ అన్వీల్డ్ అంటున్నాడు. సో సన్రైజ్, OSOOG, GCC అండ్ SIDS ఇవి ఎక్కడ, ఈ అగ్రిమెంట్స్ ఎక్కడ టర్న్ అయ్యాయి అంటున్నాడు. ఇండియాస్ లీడర్షిప్ ఇన్ సోలార్ డిప్లొమసీ అండ్ ఎయిమ్ టు మేక్ సోలార్ ఎనర్జీ ట్రూలీ సస్టైనబుల్, ఈక్విటబుల్ అండ్ యాక్సెసిబుల్ గ్లోబల్లీ. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, వీటన్నింటి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సోలార్ ఎనర్జీని గ్లోబల్గా యాక్సెసిబుల్గా ఉండే విధంగా, సస్టైనబుల్గా ఉండే విధంగా. వి షుడ్ బి సస్టైనబుల్, ఈక్విటబుల్ అండ్ యాక్సెసిబుల్. సో సోలార్ ఎనర్జీని సస్టైనబుల్గా, సుస్థిరంగా, సమానంగా అండ్ అందుబాటులో ఉండే విధంగా, యాక్సెసిబుల్ అంటే అందుబాటులో, ఈ విధంగా చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. అయితే ఈ SIDS కూడా సోలార్ ప్లాట్ఫామ్స్ ఇనిషియేటివ్స్ అన్వీల్డ్, ఎక్కడ వీటిని అన్వీల్ చేశారు, ఎక్కడ వీటిని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. అసలు ఈ సన్రైజ్ అంటే ఏంటి, వీటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టర్న్. అంటే ఇక్కడ మనకి ఎక్కడ అన్వీల్ చేశాడని అడుగుతున్నాడు. ఇవి మొత్తాన్ని న్యూఢిల్లీలో అన్వీల్ చేశారు. మనకి షాంఘై ఇచ్చాడు, ప్యారిస్, టోక్యో, బీజింగ్ ఇచ్చాడు ఆప్షన్స్లో. బట్ వీటిని ఎక్కడ అన్వీల్ చేశారు అంటే మనకి న్యూఢిల్లీ. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో లెట్ మీ గివ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టువర్డ్స్ దిస్ స్పెషల్ ప్లాట్ఫామ్స్. ఒక్కొక్క ప్లాట్ఫామ్ గురించి మనం అట్ ఎ గ్లాన్స్ ఒకసారి చూద్దాం. జనరల్గా మనకి ISAకి తెలుసు, మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని మనం విన్నాం, చాలాసార్లు వాటి గురించి కూడా చెప్పుకున్నాం. మనకి విచ్ వాజ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015 by India and France is a global partnership to promote solar energy worldwide
ఎస్పెషల్లీ అక్రాస్ ద గ్లోబల్ సౌత్. ఈ గ్లోబ్లో సౌత్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్కి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట. ఈ సోలార్ ఎనర్జీ ప్రొవిజన్ ఇవ్వాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇక్కడైతే ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఎయిమ్ కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సన్ రైజ్ తీసుకున్నాం అనుకోండి. సన్ రైజ్ అంటే ఏంటి అంటే సోలార్ అప్సైక్లింగ్ నెట్వర్క్ ఫర్ రీసైక్లింగ్ innovation and stakeholder engagement అన్నమాట. సోలార్ అప్సైక్లింగ్ నెట్వర్క్ ఫర్ రీసైక్లింగ్ ఇన్నోవేషన్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇట్ ఫోకసెస్ ఆన్ సోలార్ వేస్ట్ ప్రాబ్లం. సోలార్ వేస్ట్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సోలార్ వేస్ట్, ఓకేనా. solar waste problem by creating a circular economy, promoting recycling, upcycling old panels and generating green jobs and materials like nickel, cobalt and lithium ఇలాంటి వాటిని సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో వాడడానికి ఉపయోగిస్తుంది. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ వస్తాయి, సోలార్ ప్యానల్స్ అంటాం కదా. వీటిని రీసైకిల్ చేయడం అంటే వాటిని వాడేసిన తర్వాత వాటిని ఆ వేస్ట్ని మనం ఎలా హోల్డ్ చేయాలి, వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది సన్ రైజ్ అనే కాన్సెప్ట్. తర్వాత OSOWOG, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎయిమ్డ్ టు కనెక్ట్ రీజనల్ పవర్ గ్రిడ్స్. రీజనల్ పవర్ గ్రిడ్స్ ఉంటాయి కదా, ప్రాంతీయంగా మనకున్నే పవర్ గ్రిడ్స్ ఏవైతే ఉంటాయో ఈ పవర్ గ్రిడ్స్ని దెన్ జాయిన్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి, దెన్ అక్రాస్ ద కాంటినెంట్స్ అనమాట. ఈ రీజనల్ పవర్ గ్రిడ్స్ని కనెక్ట్ చేయడానికి అక్రాస్ కాంటినెంట్స్, అక్రాస్ కంట్రీస్ కాదు, అక్రాస్ కాంటినెంట్స్. కాంటినెంట్స్ ఉంటాయి కదా మనకి, అంటే లైక్ ఏషియా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆఫ్రికా, ఇలాంటి కాంటినెంట్స్కి మధ్య రీజనల్ కనెక్టివిటీని, సోలార్కి రిలేటెడ్గా కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఫర్ కంటిన్యూస్ సోలార్ పవర్ సప్లై ఇవ్వడానికి, రిడ్యూసింగ్ ఇంటర్మిటెన్స్ అండ్ ఇంక్రీజింగ్ ద రీసలైన్స్. దీనికోసం ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. తర్వాత GCC అని ఉంది మనకి. GCC మనం చాలాసార్లు చెప్పుకున్నాం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంట. గ్లోబల్ capability center, a Silicon Valley for solar in India, serving as a hub for research and development, innovation, training via International Solar Alliance Academy and startups, fostering a global solar knowledge network. So ఈ సోలార్కి సంబంధించిన సింపుల్ మెథడ్స్, వాటిని ఎలా మనం త్వరితగతిన ఉపయోగించుకోవాలి, అంతేకాకుండా వాటిని మ్యాక్సిమం ఎక్స్టెంట్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీని సర్వీసెస్ని ఎలా హోల్డ్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేయడానికి, తర్వాత పరిశోధనలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, ఇన్నోవేషన్, ట్రైనింగ్ రిలేటెడ్ అంశాలకి, తర్వాత స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఇనిషియేట్ అవుతున్నాయో వీటికి రిలేటెడ్గా, సోలార్కి రిలేటెడ్గా వాటిని గైడ్ చేయడానికి ఈ మనకి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉంటాయన్నమాట. తర్వాత SIDS. ఈ SIDS అనేది ఏంటి అని అంటే మనకి కంప్లీట్గా ఈ SIDS ఇంపార్టెంట్ వన్ కదా. SIDS స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అంట. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. సో ఇవేంటి అంటే ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఏ వరల్డ్ బ్యాంక్ పార్ట్నర్షిప్ టు హెల్ప్ ఐలాండ్ నేషన్స్ టు గెట్ అఫోర్డబుల్ సోలార్ సిస్టమ్స్. ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటికి, ఐలాండ్స్కి మనకి భరించే ఖర్చుకి అఫోర్డబుల్ సోలార్ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేయడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో సిడ్స్ అంటే SIDS అంటే అది కాన్సెప్ట్. ఇవి మనకేంటి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న సన్ రైజ్ కానీ, OSOWOG కానీ, GCC కానీ, SIDS ఇవన్నీ ఏంటి అంటే
అఫీషియల్లీ అన్వీల్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ ఆన్ 28 అక్టోబర్ 2025 జరిగిందనమాట. సో ఆ సందర్భంగా ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఆ సందర్భంగా వీటిని ఏం చేశారు అంటే వీటన్నిటిని అన్వీల్ చేయడం, వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది కాన్సెప్ట్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏం ఉంది. సన్ రైజ్ వచ్చేటప్పటికి గ్రోయింగ్ ఇష్యూస్ ఆఫ్ సోలార్ వేస్ట్ గురించి మాట్లాడుతుంది. ఓసోవాగ్ వచ్చేటప్పటికి ట్రాన్సేషనల్ సోలార్ గ్రిడ్ నెట్వర్క్ గురించి రీజనల్గా. జీసీసీ వచ్చేటప్పటికి ఏంటి అంటే గ్లోబల్ హబ్ ఫర్ సోలార్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్. అండ్ ఎస్ఐడిఎస్ వచ్చేటప్పటికి సోలార్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్. క్లైమేట్ వల్నరబుల్ నేషన్స్, ఐలాండ్స్, ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సోలార్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయడానికి అనమాట. సో వాట్ ఎవర్ దన్ ఆన్సర్ ఈజ్ సి కరెక్ట్ వన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ us. Moving to the next question. Have a look at this one. Where has the Department of Telecommunications launched the pilot project of Samriddh Gram Physical Services? Samriddh Gram Physical Services. సో ఏంటి సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ ఎక్కడ, వేర్ హ్యాస్ దిస్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ డిఓటీ అంటాం కదా, ఇది లాంచ్ చేసింది అంటాడు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఆఫ్ ద అబవ్ అండ్ ఒడిస్సా అంటున్నాడు. ఒడిస్సా, ఆల్ ఆఫ్ ద అబవ్, ఇలాగ ఇవ్వడానికి స్కోప్ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ ఇస్ అ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. మనకి ఇక్కడే కనిపిస్తోంది. And telecommunications, it has been rolled out in villages across 3 states. విలేజెస్లో 3 స్టేట్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 3 స్టేట్స్ ఏంటి అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఈ 3 స్టేట్స్ అనమాట. సిన్స్ ద పైలట్ స్పాన్స్ మల్టిపుల్ స్టేట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఆల్ ఆఫ్ ద అబవ్ ఉంది. So then Madhya Pradesh, Uttar Pradesh and Andhra Pradesh then are serving our requirement. So answer A, B, C అని ఉంది కదా. So we should go ahead with the answer D అనమాట. ఒడిస్సా అనేది ఈ లిస్ట్లో లేదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేస్తున్నాం. సో our answer is D correct one. ఎందుకు ఇది why this matters అంటే సమృద్ధ్ గ్రామ్ ప్రాజెక్ట్ it is aimed to bridge the urban rural digital divide by bringing the physical, దట్ ఈస్ ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే అర్బన్కి గ్రామీణ్కి మధ్య ఏదైతే డిజిటల్ గ్యాప్ ఉందో, డిజిటల్ పరంగా ఏదైతే గ్యాప్ ఉందో దీన్ని ఫిజికల్గా, ఈ గ్యాప్ని ఫిజికల్గా క్లియర్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తున్న టర్మ్ ఏంటి అని అంటే ఏమంటున్నారంటే ఈ గ్యాప్ని క్లియర్ చేయడాన్ని ఫిజిటల్ అంటున్నారు. ఫిజికల్ గ్యాప్ డిజిటల్గా కాబట్టి ఫిజిటల్ అంటున్నా. సో ఫిజికల్ ప్లస్ డిజిటల్ మోడల్ కంబైనింగ్ ఆన్ గ్రౌండ్ సర్వీసెస్, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ వయా భారత్ నెట్. ఈ విలేజెస్లో కూడా భారత్ నెట్ ద్వారా మనకి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. కన్ఫామ్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ అడుగుతాడు, టచ్ చేస్తాడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఎందుకంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కదా, భారత్ నెట్ ద్వారానే ప్రొవైడ్ చేస్తారు. అర్బన్ అండ్ గ్రామీణ రూరల్ ఏరియాలో ఉన్న వాటి మధ్య ఉన్న అంతరాలు ఏవైతే ఉన్నాయో, గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిడ్జ్ చేస్తూ ఈ ఫిజికల్ డిజిటల్ 2 కాంబినేషన్ కాబట్టి ఫిజిటల్ అనే కాంబినేషన్ తోటి వీటిని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ 3 స్టేట్స్ గుర్తుండాలి. ఇట్స్ నాట్ అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ ఇస్తే ఏపీ, అది కూడా ఎక్రోనిమ్ ఏపీనే, బట్ ఇట్స్ ఆంధ్రప్రదేశ్. ఇవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట ఇక్కడ. అయితే వాట్ సర్వీసెస్ విల్ బీ ప్రొవైడెడ్ అంటే మనకి స్మార్ట్ క్లాసెస్ కానీ, డిజిటల్ స్కిల్లింగ్, అగ్రికల్చర్ సపోర్ట్, తర్వాత పోతే నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, టెలిమెడిసిన్, టెలి ఏటీఎంస్, ఈ గవర్నెన్స్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఈ గవర్నెన్స్, ఈ కామర్స్, పబ్లిక్ వైఫై ఎక్సెట్రా, ఇలాంటి వాటన్నిటిని మనకి ఏం చేస్తారంటే సమృద్ధి కేంద్ర ఇన్ ఈచ్ పైలట్ విలేజ్, ప్రతి విలేజ్లో సమృద్ధి కేంద్రాలను ఇంట్రడ్యూస్ చేసి వాటిలో ఈ ఫెసిలిటీస్ అన్ని, వాటి ద్వారా ఈ ఫెసిలిటీస్ అన్ని మనకు దొరికే విధంగా చేస్తారనమాట. ఎడ్యుకేషన్లో కూడా స్మార్ట్ క్లాసెస్, డిజిటల్ స్కిల్లింగ్, అగ్రికల్చర్ రిలేటెడ్గా ఇంటర్నెట్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ కానీ, స్మార్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ కేర్ పరంగా వచ్చినప్పటికీ టెలిమెడిసిన్, హెల్త్ రిలేటెడ్ ఏటీఎంస్ కానీ, ఇలాంటి వాటన్నిటి గురించి మనకి ఏం చేస్తారు అంటే డోర్ స్టెప్ భారత్ నెట్ ద్వారా మన డోర్ స్టెప్కే, మన ఇంటికి దగ్గరికే
వీటికి రిలేటెడ్గా ఉన్న అంశాలన్నింటినీ మీద అవగాహన కలిగించే విధంగా టర్న్ చేస్తారు. వీటన్ని చేయడం వల్ల, వీటన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఉన్న చోట నుంచే మన ప్రిపరేషన్ ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, తర్వాత అగ్రికల్చర్కి రిలేటెడ్గా కూడా దాన్ని డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది డిజిటల్గా. సో దిస్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద సెంట్రల్ మినిస్టర్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ యూజింగ్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాక్సెస్ టు ద సర్వీసెస్ అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో కనెక్షన్ విత్ ద సిన్స్ యు ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, లైక్ ఏ స్టేట్లో ఉంటామో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వాటిలో ఇలా కనెక్ట్ చేస్తారనమాట. రూరల్, అర్బన్, గ్రామీణ, రూరల్ని కనెక్ట్ చేస్తూ ఈ ఫిజిటల్ ప్రొవిజన్ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ సమృద్ధ్ గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్. దేనికి రిలేటెడ్ అని అడిగితే ఇంటర్నెట్ సర్వీసెస్ ఎవరితోటి కొలాబరేట్ అవుతున్నారు అంటే భారత్ నెట్ తోటి కొలాబరేట్ అవుతున్నారు అనేది పాయింట్. దట్ ఇస్ వన్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్, సో ఆన్సర్ చూడలేదేమో కదా మనం ఇక్కడ, ఆన్సర్ డి. యా, విచ్ స్టేట్ గవర్నమెంట్ has announced the collection of green tax from vehicles entering from other states starting from December 2025. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా అండ్ ఢిల్లీ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి లైక్ ఇలాంటివి ఏంటి అంటే స్టేట్ ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. స్టేట్ ఇంపార్టెన్స్ అనొచ్చు, లేదా రీజనల్ స్టేట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక స్టేట్ న్యూస్లో ఉంది అంటే దానికి రిలేటెడ్గా అడిగే క్వశ్చన్. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కదా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ANPR అంటాం. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఈ మెకానిజంని ఉపయోగించి సో కెమెరాస్ అట్ స్టేట్ బార్డర్ ఎంట్రీస్ టు ఐడెంటిఫై out the state vehicles, and tax rates are vary from vehicle to vehicle. For example, like small cars అనుకోండి ఒకలాగా, బస్సెస్కి ఒకలాగా, ట్రక్స్కి ఒకలాగా, దాన్ని అక్కడ వెహికల్ని ఆపాల్సిన అవసరం లేకుండా ట్యాక్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యే విధంగా మనకి ఫాస్ట్ ట్రాక్ ప్రొవిజనే కొంచెం బిట్ అడ్వాన్స్ అనమాట. దేన్ని బేస్ చేసుకొని ఇక్కడ ANPRని బేస్ చేసుకొని, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ బేస్ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్స్ జరగడం అనేది స్పెషాలిటీ అనమాట. సో మనకి ఇంకా దీనికి రిలేటెడ్గా మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ అంటే స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్ టు కంబాట్ వెహికులర్ పొల్యూషన్ అనమాట. ఎందుకోసం ఇది ఒక స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా పొల్యూషన్లో. ఈ స్టేట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అంటే ఎమిషన్స్ ఉంటాయి కదా, ఉద్గారాలు అంటాం కదా, ఈ ఎమిషన్స్ని ఒక స్టేట్ నుంచి వస్తున్న ఎమిషన్స్ని తగ్గించాలి అంటే అక్కడున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువసేపు ఈ మనకి టోల్ గేట్స్ దగ్గర కానీ లేకపోతే వీటిని ఎక్కువసేపు ఆపడం వల్ల కూడా కొంత మనకి పొల్యూట్ అవుతాయి. సో అలా జనరల్గా అక్కడ కూడా పొల్యూషన్ టర్న్ అవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఏం చేస్తారు అంటే వేరే స్టేట్స్ నుంచి వస్తున్న వెహికల్స్ ఎప్పుడైతే మన స్టేట్లోకి ఎంటర్ అవుతాయో, ఒక్క ఈ స్టేట్లో ఉన్న వెహికల్స్ వల్లే కాదు కదా పొల్యూషన్ టర్న్ అయ్యేది, బయట నుంచి వస్తున్న స్టేట్స్ నుంచి కూడా, కాబట్టి వాటికి ట్యాక్స్ వేయడానికి ఇది ఒక వినూత్నమైన పద్ధతి, ప్రణాళిక అని చెప్తామన్నమాట. సో ఇన్నోవేటివ్ డిజిటల్ టూల్స్, ఇక్కడ వాడుతున్న ఇన్నోవేటివ్ డిజిటల్ టూల్స్ ఏంటి అని అంటే ANPR, ఆటోమేటిక్ వ్యాలెట్స్, ఫాస్ట్ ట్యాగ్ ఎక్సెట్రా ఇలాంటి వాటిని ఉపయోగిస్తాడు. ఈ ANPR అనేది మనకి అక్రోనిమ్ కూడా ఇంపార్టెంట్. దీనిలో వాట్ P స్టాండ్స్ అని, వాట్ A స్టాండ్స్ అని మన జనరల్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. సో దట్ ఇస్ స్టేట్ అడుగుతాడు. ఇక్కడ స్టేట్ అడిగితే దాన్ని మనకి స్టేటే కదా అడిగాడు, విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్నాడు, దట్ ఈస్ ఉత్తరాఖండ్. ఇట్స్ నాట్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఆర్ హర్యానా అండ్ న్యూఢిల్లీ. The correct answer is Uttarakhand. Uttarakhand is the correct answer. So answer C is the correct one. Moving to the next question. Who declared 67 as the word of the year 2025? 100% ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ట్విస్ట్ చేస్తాడు. సో dictionary.com, ఆక్స్ఫర్డా, కాలిన్స్ డిక్షనరీనా, మెరియం వెబ్స్టరా అండ్ ఛాంబర్స్ డిక్షనరీనా. సో ఇక్కడ దాన్ని మనం హోల్డ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ కనిపిస్తోంది. ఇది ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు.
ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే 67 అనకూడదు దీన్ని, ఈ ప్రొనౌన్సియేషన్ కూడా వీడు ఏమని మెన్షన్ చేశారు అంటే 67 అనే వర్డ్ 2025కి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా అన్యూజువల్ నెంబర్, ఇది అన్యూజువల్గా కనిపించే స్పెషల్ నెంబర్, దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈజంట్ అ ట్రెడిషనల్ వర్డ్, మామూలుగా మనం ట్రెడిషనల్గా వాడే కన్వెన్షనల్గా వాడే వర్డ్ కాదు ఇది, ఇట్స్ అ స్లాంగ్ టర్మ్ అనమాట. మీమ్ డ్రివెన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇట్స్ అ మీమ్ డ్రివెన్ ఎక్స్ప్రెషన్ యూ కెన్ సే, ఆర్ ఇట్స్ నాట్ అ ట్రెడిషనల్ వర్డ్, స్లాంగ్ టర్మ్, ఇట్స్ అ స్లాంగ్ టర్మ్ అనమాట 67. సో దట్ గెయిన్డ్ పాపులారిటీ అమాంగ్ ద యంగర్ పీపుల్, ఎస్పెషల్గా మనకి ఇప్పుడున్న జెన్జీ అంటాం కదా, జనరేషన్ జెడ్ ఆర్ జనరేషన్ ఆల్ఫా అని పిలుస్తాం కదా, జనరేషన్ ఆల్ఫా త్రూ అ సోషల్ మీడియాలో ఈ 67 అనే వర్డ్ మీమ్ టర్మ్ అనమాట, స్లాంగ్ టర్మ్ అంటాం, ఇది బాగా పాపులర్ అయింది, విచ్ రిఫ్లెక్ట్స్ ద ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇన్ ద డిజిటల్ ఏజ్. సో దీన్ని ఇలా మనం చూస్తే లాంగ్వేజ్లో వర్డ్స్కి బదులుగా కూడా నెంబర్స్ యూస్ చేస్తున్నారు అంటే ఇట్స్ అ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనమాట. సో ర్యాపిడ్లీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఇలాంటివి వాటి రిఫ్లెక్షన్ ఉంటుంది కదా, అలాంటి కాంటెక్స్ట్ అనమాట. హౌ నెంబర్స్, మీమ్స్ అండ్ ఇన్సైడ్ జోక్స్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే స్పీచ్ సమ్టైమ్స్ వితౌట్ అ ఫిక్స్డ్ మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో దిస్ వాజ్ noticed by, officially held by dictionary.com. What is that? Dictionary.com officially recognized 67 as the word of the year 2025. ఇలాగే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కలిన్స్, మెరియం వెబ్స్టర్ ఇలాంటివి కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాయి, అవే మనకి ఎగ్జామ్లో మూవ్ చేస్తూ ఉంటాడు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సిటీస్ డే. ఇక్కడ చూడండి మనకి ఏథెన్స్ అని, బాలి, సో వెరీ స్పెషల్ ఇంపాక్ట్ ఉన్న స్టేట్స్ మనకి సిటీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. వరల్డ్ సిటీస్ డే అబ్జర్వ్డ్ అంటున్నాడు 28th October, 29th October, 30th October, 31st October, 27th October అని ఇచ్చాడు. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే సిటీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్ 31st October every year, and the day was established in 2013 anamata. It was officially established in 2013 and by United Nations General Assembly, UNGA 2013 లో official గా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది త్రూ ఇట్స్ రెజల్యూషన్ అనమాట. ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేసింది ఎప్పుడు అంటే ఫస్ట్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ since in 2014. It has been observing since 2014, but it officially established in 2013. So what is the purpose of this particular recognizing this particular day, World Cities Day, is that raise awareness about the urbanization, పట్టణీకరణం అంటాం కదా, ఈ పట్టణీకరణం గురించి ఉన్న ట్రెండ్స్ కానీ, హైలైటెడ్ ఛాలెంజెస్, ఆపర్చునిటీస్, తర్వాత ప్రమోటింగ్ ద సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, ఇంక్లూసివ్, సేఫ్, రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ హ్యూమన్ సెటిల్మెంట్స్, వీటి గురించి, అర్బనైజేషన్ గురించి, ఎలాగ అర్బనైజేషన్ టర్న్ అవుతూ వస్తుంది, స్పెషల్గా మూవ్ అవుతుంది అనే దాన్ని హైలైట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన డే అనమాట. సో దెన్ మనకి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 31st October. సో విచ్ షుడ్ ఎట్ ఆన్సర్ డి. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. Correct answer. So moving to the next one. Next question. Who of the following won the Clutch Chess 2025 title? So Gukesh D, Magnus Carlsen, Fabiano Caruana, and Ramesh Babu Pragnanandha, Vaishnavi Ramesh Babu. So ivi maniki ichina options. Ee Clutch Chess 2025 title, it is the tournament rapid format double round robin మోడల్ అనమాట. అంటే నలుగురు టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరుగుతుంది, అందుకని దీన్ని ఏమంటారు అంటే డబుల్ రౌండ్ రాబిన్ మోడల్ అంటాం. డబుల్ రౌండ్ రాబిన్
రౌండ్ రాబిన్ అంటే ఇద్దరు ప్లేయర్స్ మధ్య, డబుల్ రౌండ్ రాబిన్ అంటే నలుగురు ప్లేయర్స్ మధ్య 2 టర్మ్స్ టర్న్ అవుతుందన్నమాట. హై స్టేక్స్ అమాంగ్ టాప్ ర్యాంక్డ్ గ్రాండ్ మాస్టర్స్, ఎవరైతే టాప్ ర్యాంక్డ్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారో వీళ్ళ మధ్య జరుగుతుంది, టాప్ ర్యాంక్డ్ గ్రాండ్ మాస్టర్స్ మధ్య. సో హియర్ లైక్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ద మంత్ లాంగ్ సెలబ్రేషన్స్ ఎట్ ద సెయింట్ లూయిస్ చెస్ క్లబ్ మార్కింగ్ ద క్లబ్స్ రీఓపెనింగ్ రివైవల్ ఫంక్షన్ రోజున దీన్ని జనరల్గా టర్న్ చేయడం అంటే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే లైక్ దీని స్పెషల్ థింగ్స్ ఏంటి అని అంటే ఎప్పటి నుంచో దీన్ని ఈ క్లచ్ చెస్ ఛాంపియన్షిప్ని ఫైనల్ స్టాండింగ్స్ అండ్ ప్రైజ్ మనీ చాలా బాగా స్ట్రాంగ్గా ఉండే అమౌంట్ అనమాట ఇది. సో టాప్ స్వాట్ అంటే ఎలైట్ గ్రాండ్ మాస్టర్స్ నలుగురు, ఎవరెవరు ఎలైట్ గ్రాండ్ మాస్టర్స్ పాల్గొన్నారు అంటే మ్యాగ్నస్ కార్ల్సన్, ఫెబియానో కరునా అండ్ హిరాకు నకామురా అండ్ గుకేష్ డి, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. నలుగురు గ్రాండ్ మాస్టర్స్, టాప్ ఎలైట్ గ్రాండ్ మాస్టర్స్ టు సెక్యూర్ ద టాప్ స్పాట్ అనమాట. ఫైనల్ స్టాండింగ్స్ కనుక మనం ఒకసారి చూస్తే కార్ల్ మ్యాగ్సన్ ఫస్ట్ పొజిషన్ అండ్ ఛాంపియన్ అనమాట. సో దెన్ బల్క్ అమౌంట్, సో బిగ్ అమౌంట్ అది. ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి దాదాపుగా $1,70,000 అనమాట, $70,000 ఇంక్లూడింగ్ బోనస్ అనమాట. ఇంక్లూడింగ్ బోనస్ ఇక్కడ మనం చూస్తుంది బోనస్ $10,000, అది ఇంక్లూడింగ్ బోనస్ ఇట్స్ 1,70,000 ఫస్ట్ పార్ట్కి. ఫెబియానో కరునా సెకండ్ పొజిషన్లో ఉన్న పర్సన్కి దాదాపుగా ఇట్స్ అరౌండ్ 1 lakh అనమాట, $1,00,000 అనమాట. హిరాకు నకుమురా థర్డ్ పొజిషన్, గుకేష్ దొమ్మరాజు ఇస్ ఫోర్త్ పొజిషన్ అనమాట. సో హూ ఓన్ ద క్లచ్ చెస్ అంటున్నాడు, దట్ ఈస్ మ్యాగ్నస్ కార్ల్సన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. B is the correct answer here. And then moving to the next one, according to the report given by Reserve Bank of India, which country is the top contributor to India's foreign direct investments in direct financial year 2025? According to the latest foreign FLA list అంటారు. FLA అంటే foreign liabilities and assets. Liabilities, assets, census 24-25, the top 2 sources of the foreign direct investments into India were, first one USA, United States, and the second one is Singapore. Foreign direct investments, manaku telusu foreign direct investments ante the foreign countries are then coming to invest in our nation. So వీటికి based on the amount then which is regulated by the Ministry of Commerce and Industries and Cabinet Committee on Economic Affairs, Department for Promotion of Industries and Internal Trade, which is part of Ministry of Commerce and Industry, and then CCEA, Cabinet Committee on Economic Affairs, which is under control of the Prime Minister of India. That is the context. So ఇప్పుడు ఇక్కడ మనకి టాప్ క్లాస్లో ఉన్నది US and Singapore అనమాట, accounting for more than 1/3 of the total inflows. Together ఈ రెండు కలిసి అకౌంటింగ్ 1/3 of the more than 1/3 of total inflows. So for financial year 25, Singapore is cited as contributing around 14.3. Singapore అయితే 14.3% contribution Singapore అయితే USA వచ్చేటప్పటికి దాదాపుగా 20% అనమాట. సో అదర్ మేజర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ ఆఫ్ ద కంట్రీస్ కనుక మనం సోర్సెస్ కనుక చూస్తే మారిషస్ అండ్ నెదర్లాండ్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నీ మనకేంటి అంటే ద టాప్ క్లాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయన్నమాట. US, Singapore, Mauritius, Netherlands and United Kingdom. These are total FDI inflows for the year 24-25 was reported as $81.04 billion. 2024-25 సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్కి then the total foreign direct investments then observed from these nations, all these nations, top class nations and all together it's $81.04 billion. That is the context. So what is our answer here? That US and expect చేరి ఎవరు
బట్ యుఎస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఎందుకంటే ట్యాక్స్ స్లాబ్స్ అవి ఇండియాకే పెంచుకుంటూ వచ్చింది, 50% ట్యాక్స్ స్లాబ్ని కూడా నోటిఫై చేసింది. సో ఇలాంటి టర్మ్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ యుఎస్ ఇండియాలో హోల్డ్ చేస్తుందని ఎవరు గెస్ట్ చేయరు. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. ఆర్బీఐ విచ్ కంట్రీ ఈజ్ ద టాప్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్? భారతదేశ విదేశీ పెట్టుబడులకు విదేశీ పెట్టుబడులు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎవరు అంటున్నాడు? దట్ ఈస్ యుఎస్ఏ. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద వరల్డ్ వీగాన్ డే. వరల్డ్ వీగాన్ డే 2025 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అంటున్నాడు. ఈ వీగాన్ డే జనరల్గా ఏంటి అని అంటే వెజిటేరియన్స్ అంటాం. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ ఈ క్లాసిఫికేషన్ మనకి జనరల్గా తెలిసిన క్లాసిఫికేషన్. అంటే వీగాన్స్ అని ఉంటారు. వీగాన్స్ అంటే దే ఈవెన్ దే వోంట్ టచ్ లైక్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్ని కూడా తీసుకోరనమాట ఈ వీగాన్స్ అనేవాళ్ళు. అంటే లైక్ దే బ్యాంక్ ఆన్ ఓన్లీ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఫుడ్ని మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో న్యూ కమర్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ వెజిటేరియన్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనమాట వీళ్ళది. జనరల్గా మన ఇండియాలో జైన్స్ కనిపిస్తూ ఉంటారు ఈ కేటగిరీలో. సో అలాంటి కాంటెక్స్ట్ అనమాట ఇది. సో వీగాన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 1st November. November 1st అబ్జర్వ్డ్ యాజ్ వీగాన్ డే. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. వీగాన్ డే అనమాట. అండ్ సో వరల్డ్ వీగాన్ డే సెలబ్రేటెడ్ ఆన్ 1st November. ఇట్ మార్క్స్ ద ఫౌండింగ్ ఆఫ్ ద వీగాన్ సొసైటీ. ఇది దేనికి సింబల్ అంటే ద వీగాన్ సొసైటీ అని, వీగాన్ సొసైటీ November 1st 1944లో యునైటెడ్ కింగ్డమ్లో డొనాల్డ్ వాట్సన్ అనే పర్సన్ స్టార్ట్ చేశారనమాట November 1st. అందుకని దిస్ ఫస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ వీగాన్ డే అనమాట, వరల్డ్ వీగాన్ డే. సో ఇట్ ప్రమోట్స్ ద విగానిజం, ప్లాంట్ బేస్డ్ డైట్స్, ఎథిక్స్, సస్టైనబిలిటీ అండ్ యానిమల్ వెల్ఫేర్. ఇక్కడ ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. యానిమల్ వెల్ఫేర్ కూడా ఉంటుంది దీనిలో. వీళ్ళు ఈ యానిమల్స్ తినడం లేదు అని అంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే కదా. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. సో ఇది మనకి లైక్ November 1కి రిలేటెడ్గా ఉన్న ఎంసీక్యూస్. లైక్ వైజ్ దెన్ విల్ గో హెడ్ విత్ ద November 2nd, November 3rd, 4th లైక్ వైజ్. ఓకే.